అరే మామ, ఎగ్జామ్కి ఇంకా 1 వీక్ టైం ఉంది. ఎలాగైనా మేడం గారిని ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగి చదువుకుందాం. రే ఎగ్జామ్ ఏముంది, తర్వాత చదువుకోవచ్చు, వన్ డే బ్యాటింగ్ చేయొచ్చు. ఇప్పుడు మూవీకి వెళ్ళిపోవచ్చు. సరే కానీ ఏ మూవీకి వెళ్దాం? రాజసాబ్ సినిమాకి వెళ్ళిపోదాం అయితే. చెడిపోయిన వాళ్ళు ఎలాగో చెడిపోయారు, వాళ్ళతో పాటు నువ్వు చెడిపోతావా? పదా క్లాస్కి వెళ్దాం. సరేరా, మీ ఇష్టం. నచ్చితే రండి, లేకపోతే లేదు. మేమైతే వెళ్తున్నాం. సరేరా, మీరు అలాగెళ్ళండి, మేము ఎలాగెళ్తాం. ఏం రాదు, ఎందుకు రాదు, ఏమి రాదు. పోనీలేరా, వాళ్ళ ఇష్టం వాళ్ళదే, మన ఇష్టం మందే. పోదన్నాడు. పోదాం. It's the rise of the Dragon God. అరే వచ్చారా వాళ్ళు? మూవీ ఎలా ఉందిరా? సినిమా మాత్రం చింపేసింది. సర్లే కానీ ఇప్పుడు దాకా ఏం చదివారు? ఏంటి ఇవైతే మేము ఒక్క రోజులోనే చదువుతాం కదరా. సర్లే కానీ ఇప్పుడు దాకా ఎంజాయ్ చేశారు కదా, ఇప్పుడన్నా చదవండి, ఎగ్జామ్స్ ఎగిరిపోతున్నాయి. ఇంకా 1 వీక్ ఉంది కదరా, చదువుదాం రా. అదంతా కాదు, ఈవినింగ్ పబ్ పార్టీ ఉంది, వస్తారా రారా? సరే, మాకు అలాంటి నచ్చారు, మేము అలాంటి వాళ్ళకి రాము. మీరు వెళ్తే వెళ్ళండి, మాకు చెప్పకండి. సరే, మీ ఇష్టం. మేమైతే వెళ్తున్నాం. ఎంతసేపు అని చదువుతారా? మనం కూడా వాళ్ళ సినిమాకి బయటకు వెళ్దాం కదరా. సినిమా అంటే వెంటనే 1 వీక్లో ఎగ్జామ్ పెట్టుకుని ఎగ్జామ్స్ అయిపోయి వెళ్దాం కలిసి సినిమా. సరేమా, అయితే నేను వాళ్ళతో వెళ్తున్నాను. హలో. రే ప్రసాద్, చెప్పరా. ఎంతసేపు క్లాస్లో కూర్చుంటావు? మూవీకి వెళ్దాం రా. సరే, వస్తున్నా. ఎక్కడికి రా? శివ కూడా ఫోన్ చేశారు రా, మూవీకి వెళ్దామని. రాజసభకి మళ్ళీ వెళ్తున్నాను. సరే అయితే వెళ్ళు. ఎరా అలా ఉన్నావు? ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను మామ. సరే మామ, సప్లీలో రాదులే. సరే మామ, శివడాలు ఉన్నారు కదా, వాళ్ళు ఫెయిల్ అయిపోయి ఉంటారు. సరే, లైట్ తీసుకో. ఎరా మామ, రిజల్ట్ చూసుకున్నారా? ఏంటి, పాస్ అయిపోయారా? అవునరా, పాస్ అయిపోయాం. మీతో తిరిగి నేను చెడిపోయాను కదరా. నిన్నెవడతారమ్మన్నాడు మాతో?
నీకు నచ్చాగా తిరుగు. మీతో తిన్నది నా బాగా బుద్ధి వచ్చిందిరా, ఇంకెప్పుడు మీ మొహం నాకు చూపెట్టకండి. సారీ మామ, నువ్వు చెప్పినా సరే వెళ్ళలేదు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను, చచ్చిపోవాలనిపిస్తుంది. మోసపోయినా నువ్వు అనుకుంటున్నావు, మంచి లెసన్ నేర్చుకున్నావు నేను అనుకుంటున్నాను. అయినా నువ్వు ఫెయిల్ అయింది ఎగ్జామ్ మాత్రమే, జీవితం కాదు కదా. ఈ మాత్రమే చచ్చిపోతావా? అయినా వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు రా, వాళ్ళు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా వాళ్ళకి గడుస్తుంది. కానీ మనది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రా. మన పేరెంట్స్ ఎంతో కష్టపడి మనల్ని చదివిస్తున్నారు, వాళ్ళ నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకూడదు. సారీ మామ, మీరు ఎన్ని చెప్పినా సరే వినలేదు, ఇంకెప్పుడు అలా చేయను. అవును, శంకర్ గడేట్రా? ఎగ్జామ్స్ అయిపోయినాయి కదరా, ఊరు వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా జీవితంలో గురువులు నేర్పేవే పాఠాలు కావు. కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళినప్పుడు ఏదో ఒక పాఠం నేర్పించే వెళ్తారు. అది మంచైనా చెడైనా. క్షణవేషాలకు పోకుండా జీవితపు విలువలు తెలుసుకొని ముందుకు వెళ్ళడమే గొప్ప వ్యక్తుల లక్ష్యం.